హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఈరోజు సాటర్డే మార్నింగ్ బ్లాగ్. ఇంకా మార్నింగ్ 6:30 కల్లా లేసాను. ఇంకా నయం ఈరోజు 6:30కే లేసాము. ఇంకా రోజు 5:30, 6కే మా చిన్నోడు లేపేస్తాడు గంట కొట్టినట్టుగా. ఈరోజు ఏంటో మరి 6:30కి లేసాడు, నన్ను లేపాడు. ఇంకా లేవగానే ఎత్తుకొని ఉండాలంట. ఇంకా నేను అలా దించేసి టీ ఉడబోసుకుందామని తాగుదామని పక్కకి వెళ్తున్నాను. ఏడుపు స్టార్ట్ చేసింది. ఇంకా బ్రష్ అవన్నీ వేసాను, ఇల్లు తుడిచేసాను. ఇంకా టీ అయితే తాగుతున్నాను ఇంకా కూర్చొని. ఇంకా ఇక్కడ మా పెద్ద బాబు కూడా లేసేసాడు 9 కల్లా. ఇంకా వాడికి మార్నింగ్ బ్రష్ చేయించి ఇంకా దోశ అయితే పెట్టించాను తినమని. ఇంకా మా చిన్నోడు వెళ్ళి ప్లేట్ లాగేస్తున్నాడు వాడు తినేవాళ్ళలాగా. ఇంకా వాడికైతే పెట్టేసి ఇంకా నేనైతే బెడ్షీట్స్ అన్నీ ఇంకా వాడు వేసాడు కదా మడత పెట్టేసి నీట్గా బెడ్ అంతా సర్దేశాను. ఇంకా వాడు బొమ్మలు వేసుకుంటూ ఇక్కడ పడుకొని టీవీ చూస్తూ ఉన్నాడు. మా చిన్నోడు మాత్రం నేను ఎత్తుకొని ఉన్నాను అలాగా. ఇంకా వాడికి కూడా జావా ప్రిపేర్ చేయించి తినిపించాలి. ఇంకా మేమందరం టిఫిన్ చేసిన తర్వాత అన్నీ కడిగేసాను. ఇంకా ఇక్కడైతే పిండిలన్నీ ఇంకా నిన్న పట్టుకున్నాం కదా, ఇంకా అన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. ఇంకా దీపం కూడా పెట్టాలి. ఈరోజు సాటర్డే కదా, ఇంకా వీడికి తినిపించేసినాక పెట్టేద్దామని ఇంకా జావ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బెల్లం పౌడర్ అదైతే బెల్లం వేసి చేస్తాను. ఇంకా పిండి డైరెక్ట్ దాంట్లో అయితే గడ్డ కట్టిపోతుంది అనేసి ఇంక ఇక్కడ గ్లాస్లో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో వేసి కలిపేసుకొని ఇంకా దాంట్లో వేసిస్తాను. ఇంకా ఇది తినిపించేస్తే ఇంకా వాడు సైలెంట్గా ఉంటాడు. ఇంకా నేను స్నానానికి చేసి వచ్చి దీపం అయితే పెట్టచ్చు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ పిండి వేయగానే జోరుగా కనిపిస్తుంది కదా, కొంచెం ఉడికిన తర్వాత మంచి గట్టిగా దగ్గరకు అవుతుంది. ఇంకా వాడికి తినిపించడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇంకా అది కూడా వాడిని ఎత్తుకొని చేసేస్తున్నాను. ఆకలి వేస్తుంది, ఇంకొకటి ఏడుస్తూ ఉన్నాడు. కింద అస్సలు ఉండట్లా. ఇంక ఇదైతే అయిపోయింది. ఇంకా బంద్ చేసి చల్లారిపి తినిపించేసేయాలి. ఇంకా వదిలేస్తాడా చల్లగడానికి టైం పడుతుంది కదా అని సో గిన్నెలో చల్ల నీళ్ళు తీసుకొని దాంట్లో అయితే పెట్టేశాను. ఇంకా చల్లగా అవుతుంది, ఇంకా త్వరగా చల్లగా అవుతుంది అనమాట. ఇంకా వాడికి తినిపించవచ్చు కదా అనేసి ఇంకా అలా చేస్తూ ఉన్నాను. ఇంకా అది కూడా వాడిని ఎత్తుకొని చేస్తున్నాను ఆ ప్రాసెస్ కూడా. ఇంక చూడండి ఎత్తుకొని తినిపిస్తున్నాను. ఇంకా కింద కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకొని తినిపిస్తే అస్సలు తినడండి. ఎంత అసాధ్యుడు అంటే అంత అసాధ్యుడు. వీడు చూడడానికే చిన్న పిల్లోడు కానీ అన్నీ ఎంత అతి చేష్టలు చేస్తాడు. ఇంకా అలా ఎత్తుకొనే ఉండాలి ఎంతసేపు అయినా. తినిపించడం ఎత్తుకొని ఎంతసేపు అయినా ఎత్తుకుంటామండి పిల్లల్ని. ఇంకా వాడికి తినిపించేసి నేను వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు సాటర్డే కదా, దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అది కూడా వాడిని ఎత్తుకొనే పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటో మరి ఈ పిల్లడు అస్సలు కింద ఉండట్లేదండి. ఇంకా అలా ఎత్తుకొని చేసి ఇంకా దీపం అయితే పెట్టేసి వచ్చి అప్పుడు తినేసాము. ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చి ప్లీజ్ లైక్